అలా నేను శేషరావు ప్రభుత్వ ఉద్యోగులకు సరైనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఇది గతంలో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను, వీడియోలు కూడా చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకనంటే వాళ్ళకి ఎంత ఇవ్వాలో ఏం చేయాలో అదే చేశారు. నెత్తిని కూర్చోబెట్టుకోలేదు, వాళ్ళకి ఎంట్రీ కూడా ఇవ్వలేదు. కేవలం మంత్రులతో మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చారు తప్పితే 5 సంవత్సరాల్లో నేరుగా కలిసి ఎక్కడా కూడా వాళ్ళ మాట విని ఆలకించి పరిష్కరించాలనే ఆలోచన కూడా చేయలేదు. కారణం ప్రభుత్వంలో వాళ్ళు పై పొజిషన్లో ఉన్నారు, వాళ్ళకి సఫిషియెంట్ శాలరీస్ వస్తున్నాయి అనేటువంటి ఆలోచన బహుశా జగన్మోహన్ రెడ్డికి ఉండవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి. అంతేకాదు 1వ తారీఖున జీతాలు ఇవ్వకపోయినా వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తారు, పని చేయక ఎక్కడికి పోతారు అనేటువంటి ఉద్దేశం బహుశా ఆయనకు ఉండి ఉంటుంది. ఉపాధ్యాయుల చేత లిక్కర్ అమ్మిచ్చారు, ఉపాధ్యాయుల్ని లిక్కర్ షాప్లో కూర్చోబెట్టారు. అంతేకాదు ఉపాధ్యాయుల్ని అసలు ఎన్నికల ప్రక్రియ నుంచి దూరంగా చేస్తూ జీవోని చేశారు. అంగన్వాడీని వీళ్ళని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా వ్యవహరించారు. బెనిఫిట్స్ ఏవి ఇవ్వలేదు. కారణం ప్రభుత్వ ఖజానా మీద భారం పడుతుంది. క్లాస్ వార్ అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వినిపించారు. క్లాస్ వార్ నిజంగా క్లాస్ వార్ ఎక్కడైనా ఉందంటే ఎంప్లాయీస్ వర్సెస్ పబ్లిక్ అనేది క్లాస్ వార్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే క్లాస్ వార్ అది డిఫరెంట్, అది ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అని కాకుండా క్యాస్ట్ వైజ్ చెప్పారు. కానీ ఉన్నవాళ్ళు లేని వాళ్ళ మధ్య క్లాస్ వార్ అనేటువంటి యాంగిల్లో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి దాన్ని ఎంప్లాయీస్ వర్సెస్ పబ్లిక్ అనే యాంగిల్లో క్లాస్ వార్ ఉందని చెప్పి అనుకోవచ్చు. 1వ తారీఖు జీతాలు ఇవ్వమని చెప్పి గవర్నర్ని పోయి అడిగితే ఆ రోజు సూర్యనారాయణ అనేటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి మీద కేసు పెట్టారు, రాజద్రోహం కేసు పెట్టి వెంటాడి వేటాడారు. అలాంటి ఆయనకి ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే వెంకటరామరెడ్డి గారు ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళకి కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు ఈయన రిటైర్ అయిపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల పెన్షనర్ల విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన. వెంకటరామరెడ్డి గారు ఇన్ సర్వీస్లో ఉన్నారు. ఇప్పుడు సచివాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సింపథైజర్స్ని గ్యాదర్ చేస్తూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయన మీద ఏసీబీ కేసు కూడా ఉంది. ఎన్నికల సందర్భంగా ఆయన మీద సస్పెన్షన్ వేటు కూడా వేశారు. కానీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఆయన మీద వేయలేదు, వేయడానికి ధైర్యం కూడా చేయట్లేదు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున రాజద్రోహం కేసు సూర్యనారాయణ గారి మీద పెట్టారు. ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి వాళ్ళని కేసులు పెట్టి లోపల ఇచ్చారు. సిపిఎస్ రద్దు చేయమని చెప్పి సిపిఎస్ రద్దు కోసం రోడ్ల మీద ఎక్కినటువంటి వాళ్ళని తీసుకెళ్లి కేసులు పెట్టి ఏ విధంగా చేశారో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం. అమెరికాకి అధ్యక్షుడిగా ట్రంప్ ఏ విధంగా అయితే బాధ్యతలు చేపట్టిన తర్వాత డోజ్ అనేది పెట్టి ప్రభుత్వ ఉద్యోగుల్ని 7 లక్షల మందిని తీసేశారో అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు కనుక మళ్ళీ వచ్చినట్టయితే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క శాలరీస్ ఏ విధంగా ఉన్నాయి, సామాన్య జనాల యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది బేరీజ్ వేసి ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు అధికారం పోయింది. అధికారం పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఉద్యోగులకి ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయినప్పటికీ వచ్చి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వలేదు, వాళ్ళకి పాపం పండగ రోజు కూడా భృతి కల్పించలేదు, ఐఆర్ ఇవ్వలేదు, ఇంటీరియం రిలీఫ్ ఇవ్వలేదు, మధ్యంతర భృతి ఇవ్వలేదు అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు. ట్వీట్ మీరు చూడొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్. అలాగే డిఏలు, పిఆర్సి బకాయిలు ఇవి ఇవ్వలేదు, పిఆర్సి బకాయిలు ఇవ్వలేదు, అలాగే పిఆర్సి కమిషన్ వేయలేదు, పిఆర్సి కమిషన్ తాను వేశాను కానీ ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పిఆర్సి కమిషన్ చైర్మన్ని తొలగించేసింది, ఆ కారణంగా పిఆర్సి వేయకుండా కనీసం పిఆర్సి గురించి మాట్లాడుకున్నా కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది అనేటువంటి ట్వీట్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సో ఈ పిఆర్సి బకాయిలు ఎక్కడి నుంచి వచ్చినాయి? గత ప్రభుత్వం చేసినటువంటి పిఆర్సి బకాయిలు వచ్చినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది? 6,500 కోట్ల రూపాయలు ఇచ్చింది ఉద్యోగులకి. 6,500 కోట్లు ఇచ్చింది. మరొక 6,500 కోట్లకి ఆల్రెడీ ఫైల్ రెడీ అయి ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం
మొత్తం 31,000 కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 31,000 కోట్ల రూపాయలు ఏమేమి ఉన్నాయని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్లో. డిఎల్ కానీ, టిఎల్ కానీ, పిఆర్సి బకాయిలు కానీ, జీపీఎఫ్ కానీ, మెడికల్ రియంబర్స్మెంట్, డిఏలు ప్లస్ పిఆర్సి బకాయిలు, ఇవి వెరసి 31,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు బకాయిలు ఇవ్వమని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేశారు. మరి ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే ఆర్థిక పరిస్థితి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే ఆయన నేను అమలు చేస్తున్నటువంటి పథకాలు మాత్రం ఇస్తాను, అంతకు మించి ఇవ్వలేనని చెప్పి ఎన్నికల సందర్భంగా చెప్పారు ఆయన. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు కాబట్టి. మరి ఇప్పుడేమంటున్నారు, పిఆర్సీ వేయాలని చెప్తున్నారు, పిఆర్సీ బకాయిలు ఇవ్వాలంటున్నారు, డిఎల్ ఏమంటున్నారు, ఐఆర్ ఏమంటున్నారు. అలాగే ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది ఎలక్షన్ సందర్భంగా సిపిఎస్ లేదా జీపీఎస్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆమోదయోగ్యమైన దాన్ని అమలు చేస్తాను అని చెప్పి చెప్పారు. బట్ దేన్ని అమలు చేయట్లేదు అంటారు. ఈ జీపీఎస్ అనే దాన్ని తానే ప్రవేశపెట్టాను, భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు జీపీఎస్ని అమలు చేస్తున్నాయని చెప్పి అంటున్నారు. అంటే సిపిఎస్ రద్దు అనే దాన్ని మర్చిపోండి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు కూడా కరెక్టే, జగన్మోహన్ రెడ్డి గారు 100కు 100% ఆయన చెప్పదలుచుకుని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు, రేవంత్ రెడ్డి గారు అడ్డంగా కోసం ఒక్క పైసా నేను ఇవ్వలేదని చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా సిపిఎస్ కాదు జీపీఎస్ మాత్రం ఇవ్వగలనని చెప్పి చెప్తున్నారు. కానీ ఇదే సిపిఎస్ ఇస్తానని చెప్పి 2019 ఎన్నికల్లో ప్రామిస్ చేసి వచ్చారు, 15 రోజుల్లో ఇచ్చేస్తానని చెప్పి. 15 రోజుల్లో ఏమి ఇచ్చారు, ఐఆర్ ఇచ్చారని చెప్పి చెబుతున్నారు. మరి పిఆర్సీ బకాయిలు ఎందుకు ఇవ్వలేదు, ఈ పిఆర్సీ బకాయిలు ఎప్పటి నుంచి వచ్చినాయి, ఇవన్నీ వెంకటరామరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి అడగాలి కదా. ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి ఆయన ట్వీట్ చేశారు, ఉద్యోగుల సమస్యలు తీర్చాలి, వాళ్ళకి పిఆర్సీ వేయాలి అని చెప్పి. పిఆర్సీ వేస్తే జీతాలు పెంచుకుంటూ పోతే, వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చుకుంటూ పోతే ప్రభుత్వ రెవెన్యూ సరిపోతుందా, ఇది చెప్పాలి ప్రతిపక్ష నాయకుడిగా. ఆయన నిర్మాణాత్మక ఉండే ప్రతిపక్ష పాత్ర పోషించాలి అంటే, లేదా ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క బాగోగుల్ని దృష్టిలో పెట్టుకుంటే అసలు ఎంత జీతాలు పెంచాలనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు బరువు బాధ్యతలు తెలుసు కాబట్టి ఆయన ఉద్యోగుల్ని దగ్గర కూడా రానివ్వలేదు. ఇప్పుడు ఆయన ఉద్యోగుల్ని మళ్ళా సమ్మె బాట పట్టాలి, ఉద్యమం బాట పట్టాలి, ఈ సాధించడానికి నేను కూడా ఉన్నానని చెప్పి ఆయన ట్వీట్లు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, అసలు ఏ డిపార్ట్మెంట్లో ఎంత కరప్షన్ ఉంది అనేది అనౌన్స్ చేసింది. దాన్ని నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి చూడండి, మోస్ట్ కరప్టెడ్ డిపార్ట్మెంట్స్ బేసిక్ కరప్షన్. ఎక్సైజ్ అఫీషియల్స్లో 38%, పవర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్లో 41%, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్లో 42%, పోలీస్ అఫీషియల్స్లో 43%, పోలీస్ అఫీషియల్స్లో ఫైర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ 45%, ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్స్లో 47%, మున్సిపల్ కార్పొరేషన్ అఫీషియల్స్లో 57%, పొల్యూషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్లో 59%, జిఎస్టీ అఫీషియల్స్లో 62%, ప్రాపర్టీ అండ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ అఫీషియల్స్లో 68%, దీంట్లో రెవెన్యూ కూడా ఉంటుంది. లేబర్ అండ్ పిఎఫ్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్లో 69%, అదర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ లీగల్, మెట్రాలజీ, ఫుడ్ అండ్ డ్రగ్ హెల్త్ దాంట్లో 75, హైయెస్ట్ ఉంది దాంట్లో. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కేసి చెప్తున్నటువంటి ఈ కరప్షన్ పర్సంటేజ్ని చూస్తూ ఉంటే, ఈ ఎంప్లాయీస్, ఈ కరప్టెడ్ ఎంప్లాయీస్, ఈ పర్సంటేజ్ ప్రకారం కరప్షన్ ఉందని చెప్పి చెబుతున్నారు కదా, ఈ కరప్టెడ్ ఎంప్లాయీస్కి జీతాలు పెంచాల్సిన అవసరం ఉందా, అసలు వీళ్ళని ఎందుకు క్షమిస్తున్నారు? ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసి ట్యాక్స్ రూపంలో ముక్కుబిండి దాని జీతాల రూపంలో వాళ్ళకి ఇస్తున్నారు. అది చాలక ఆయా డిపార్ట్మెంట్లో ఉద్యోగులు ఎంత కరప్షన్ చేస్తున్నారు అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కేసి చెప్తుంది. దీన్ని చూసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు కరప్షన్ గురించి మాట్లాడకుండా, మాకు ఇంకా కావాలి, మాకు జనాల్ని పీడించి తినండి, జనాల నుంచి లాగండి, రెవెన్యూ మాకు ఇవ్వండి అని చెప్పి వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? అసలు వీళ్ళు చదువుకున్న వాళ్ళ, లేదంటే
చదువు లేనటువంటి వాళ్ళ, అన్నీ తెలిసి కూడా పీకు తినాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి ఆయన గతంలో అధికారులు లేదంటే ఉద్యోగుల మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చుకున్నాడా? అసలు ఈ డేటా చూసిన తర్వాత పిఆర్సి, డిఏలు, టీఏలు ఇవి ఇవ్వాలా? ముందు అది కంట్రోల్ చేయాలా? 50% దాటిపోయిందంటే కరప్షను అర్థం చేసుకోవాలి. నేను చేసినటువంటి వీడియోస్ మీద కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. నేను చూడని కామెంట్స్ మొన్న మా వాళ్ళు చూపిస్తున్నారు. ఆ కామెంట్స్ చూస్తుంటే అసలు వీళ్ళు చదువుకున్న వాళ్ళేనా అనిపిస్తుంది. చదువుకున్నటువంటి వాళ్ళు కామెంట్స్ పెట్టినా హుందాగా పెడతారు. ఎవరో చూపిస్తున్నారు, నేను చూడను. యాక్చువల్గా 2-3 కామెంట్స్ చూపించారు. అవి చూసిన తర్వాత నేను అసలు చూడను, తీసేయండి, అవసరం లేదు, మనం సమాజం కోసం పనిచేయాలి, మన సమాజం ఇంపార్టెంట్, రాష్ట్రాలు ఇంపార్టెంట్, దేశం ఇంపార్టెంట్, ఉద్యోగులు కదా మనకి ఇంపార్టెంట్ అని చెప్పి దాన్ని చూడలేదు. కానీ ఆ కరప్షన్ చూసిన తర్వాత ఎవరికైనా సగటు పౌరుడికి ఖచ్చితంగా కడుపు మండుతుంది. నేపాల్ మాదిరిగా తరి కొట్టేటువంటి రోజులు వస్తాయి. వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళని కూడా సమాజం దూరంగా పెడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించారు. కానీ ఇప్పుడు ఆయన మాట మారుస్తున్నారు. మాట మార్చి ఆయన ఉద్యోగుల వైపు అనుకూలంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో కాబట్టి మాట తప్పని మడవ తెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా ఆయన గురించి. నిజంగా ఆయన మడమ తెప్పినటువంటి సీఎం గతంలో అయితే, ఇప్పుడు మాట మడమ తిప్పినట్టు మాజీ సీఎంగా కనిపిస్తూ ఉన్నారు. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి ఉద్యోగులకి, ఇప్పుడు చేస్తుంది ఏంటి అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.